సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అండ్ నేను మీ మ్యావరిక్. అండ్ ఈరోజు అయితే మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాం మామ. ఏంటంటే అది ఈ మోనోపోస్టోలో మొన్న ఒక అతను కమెంట్ పెట్టాడు. ఏంటంటే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పు బ్రో కొద్దిగా అని. డెఫినెట్గా నేనైతే వీడియో కూడా చేస్తాను. అతను కమెంట్ చేశారు, నేను డెఫినెట్గా చేస్తాను మామ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటారు. ఈ గుద్దిపారదు దొంగ నా కొడుకు నీ వీడు గుద్దేశాడు మా. నాకు అంత చిరాకు వచ్చేసిందంటే ఏంటంటే లైక్ రెయిన్లో ఎలాగైనా కానీ గెలవాలని. ఈ కొత్త ట్రాక్ అసలుకే చాలా డేంజర్ ట్రాక్. ఇలానే సింపుల్గా ఫస్ట్ షార్ప్ టర్నింగ్లోనే గుద్దేస్తున్నారు. నేను అది క్రాష్ ఇన్ మోనోపోస్టోలో ఇంకొక వీడియో ఒకటి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం చెప్తున్నా అంటే లైక్ వాడు ఈ ట్రాక్ ఉంది చూసారా, కొత్త ట్రాక్ కొన్నాము. అల్జర్ బీజేనా ఏదో ఉంది సంథింగ్. లైక్ కమెంట్ పెడతానండి నాకు తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాము. అయితే ఏంటంటే 5000 కాయిన్స్ పెట్టి, ఓకే కష్టపడితేనే వచ్చింది. 5000 కాయిన్స్ పెట్టి నేనైతే కొన్నాను ఈ ట్రాక్. ఓకే బాగానే ఉందిలే అనుకుంటే ఇది నేర్చుకోవడానికే తలప్రాణం తోక్కొచ్చేసింది. ఇది కాక మళ్ళీ మొనోకే ఒకటి ఉంటుందంట, అది ఇంకా పెద్ద దీని అమ్మ మొగుడు అదవుతుందా. సో ఓకే అది ఓకే ఎలాగైనా కానీ ఈ రేస్ అనేది గెలవాలనేసి. ఎందుకంటే రెయిన్లో చాలా రిస్క్ బ్రో. అది టైర్స్ జారిపోతూ ఉంటాయి, సరిగ్గా గ్రిప్ దొరకదు. లైక్ ఏంటంటే గేమ్ ఏమిలే ఆడేస్తున్నాంలే అనుకుంటాం, కానీ చాలా బాగుంటుంది మా ఈ గేమ్. అది ఆడేవాడిగా తెలుస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ఆడండి మా. ఫ్రీ ఫైర్ అప్లోడ్ చేద్దామా లేదా? ఓకే అప్లోడ్ చేస్తామండి అవి కూడా. ఏదైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ ఆ క్రాషెస్ అన్నీ కూడా నా దగ్గర స్క్రీన్ రికార్డ్ చేసి ఉన్నాయి. డెఫినెట్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే రేస్ని ఎంజాయ్ చేయండి మామ. అండ్ F1 ఫాలో అవుతున్నారా అసలు? నాకు డౌట్ మామ, చెప్పండి. అసలు F1ని మీరు ఫాలో అవుతున్నారా చెప్పండి. నాకు డౌట్. అంటే లైక్ నాకు ఎప్పుడు కూడా ఇతను లూయిస్ హ్యామిల్టన్ నా ఫేవరెట్. అసలు వరల్డ్ ఛాంపియన్, 7 times కాన్సిక్యూటివ్ వరల్డ్ ఛాంపియన్. అసలు లైక్ ఓకే టాపిక్ ఎటేటో వెళ్ళిపోతుంది. ఓకే ట్రాక్లోనే ఉన్నాం మనమైతే. ఇప్పుడు P13లో ఉన్నాము. ఎలాగైనా కానీ వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళారు. ఎనర్జీ లాంచ్ ఎవరికి ఓకే ఆన్ చేసాడు, కానీ ఈ సైడ్ వచ్చేసినట్టున్నాడు. ఎడంగా ఉందా ఎందుకైనా మంచిది. ఓకే వెళ్తున్నాము. 300 హిట్ చేయాలి ఎలాగైనా. ఓకే బ్రేక్ కొట్టు 50 meters బోర్డు దగ్గరే బ్రేక్ కొడతాం అనేది చూసుకోండి మామ. మీరు యాక్సిలేటర్ మాత్రం 200 దగ్గరే కాల్ తీసేయండి, దాని మీద ఆ ఫింగర్ అనేది తీసేయండి. ఓకేనా? ఇగో ఇక్కడ చూసారంటే నేను 100 meters బోర్డు దగ్గర తీసేసాను, 50 meters బోర్డు దగ్గర బ్రేక్ కొట్టాను. అండ్ ఆ టర్నింగ్స్ అవన్నీ అవ్వగానే మళ్ళీ ఎనర్జైజర్ ఆన్ చేశాను. ఎందుకంటే మీరు ఆ బ్యాటరీ పవర్ కన్జ్యూమ్ చేయడం మూలంగా కటింగ్ అనేది ఫాస్ట్గా వెళ్ళుద్ది. ఆ ఎగ్జిట్ అనేది మీరు స్పీడ్గా తీసుకోగలరు. ఇక్కడ మాత్రం యాక్సిలేటర్ తీసేయాల్సిందే. 140 kilometers. ఓకే ఇప్పుడు మళ్ళీ ఎనర్జైజర్ ఆన్ చేశాను చూడండి. తెప్పకి ఎంత స్పీడ్ మీద వెళ్ళిందో, దగ్గరగా 100 kilometers 100 miles లైక్ అలాగా అంత ఎమ్మటనే అందుకుంటుంది ఈ పవర్ అనేది స్పీడ్ని. ఓకే P5కి అయితే వచ్చాము, P4కి వచ్చాము మామ మాటల్లోనే. ఓకే సో అరే కొద్దిగా ఏంటంటే ఒక్కొక్కరు కులుబోతుగాళ్ళు ఉంటారు బాబా. ఏ కూడా కులుబొద్ది ఇది అనకూడదు. కానీ ఎందుకంటే ఇగో ఇప్పుడు ఇలానే వెళ్తూ ఉంటామా, వెనకాల నుండి గుద్దేస్తుంది. ఇలానే వెళ్తూ ఉంటాం, సైడ్ నుండి వచ్చి గుద్దేస్తుంది ఒక్కోసారి. అది చిరాకు వచ్చేద్ది అసలు. నేను అందుకనే రిస్క్ తీసుకొని మా ఫస్ట్ 3 laps మనం మంచి పొజిషన్లో ఉన్నామా లేదా అని చూస్తాను. లాస్ట్ 2 laps పుష్ చేస్తాను నేను. ఓకేనా? అప్పుడు ఫాస్టెస్ట్ ల్యాప్ సోనీ హేస్ CAL అని పడుతుంది. మార్చాలి ఇది మా, నిజంగా మార్చాలి. డెఫినెట్గా మారుద్దాము. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సో ఇంకేముంటాయి మా విశేషాలు కూడా పెద్ద ఏం లేవు. ఓకే మీరైతే 50 subscribers దాటితే లైవ్ పెడదాంలే అనుకుంటున్నాను. మీరేమో అసలు ఏంటి మామ మీరు. ఓకే ఎలాగైనా ఓకే సో గాయ్స్ మనమైతే దాటేస్తున్నాము. P2కి అయితే వచ్చాము. ఓకే ఇక రిస్క్ తీసుకోవద్దు మామ. రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా తోలుదాము. లాస్ట్ 2 laps ఉన్నాయి అనగా పుష్ చేద్దాం. ఇది ల్యాప్ 3 కాబట్టి ఈ ల్యాప్ కాక ఇంకా 2 laps ఉంటాయి. ఒకసారి ఏమవుద్దంటే ఇంత కష్టపడి చేస్తాం కదా, వాడు మళ్ళీ ఏమవుద్దంటే వాడు లైక్ పుష్ చేస్తున్నప్పుడే మనం ఒకసారి ఈ కటింగ్ల దగ్గర, ఈ అప్ డౌన్ల దగ్గర మనకి తడిసి మోపడైపోద్ది. ఒకసారి ఏంటంటే ఒక్క కటింగ్ దగ్గర గుద్దుకుంటే అది ఆగదు రెయిన్లో. ఇంకో గోడకి వెళ్ళి డైరెక్ట్ అలాగ జారిపోయి గుద్దుకుపోద్ది. అలాగా డాష్ ఇచ్చినప్పుడు ఏంటంటే క్రాష్ అయిపోయి ఇంకా అది కారు పనిచేయదు. అంత కష్టపడి కూడా వేస్ట్ మనం. అది ఆ కష్టం వృధా పోకూడదు అనేసి నేను ఒక రేసే ఎన్ని రేసులు నేను దగ్గర ఒక 25-50 రేసుల దాకా ఆడుంటాయి ఈ ట్రాక్ నేర్చుకోవడం గురించి అనేసి.
అర్థమవుతుందా? ట్రాక్ అయితే కనపడుతున్నంత సింపుల్ కాదు, ఇంకా మొనాకో కూడా ఉంటుందంట. మొనాకో ఒకటి అన్లాక్ చేస్తామా కొత్త ట్రాక్స్ అన్నీ కూడా నేను. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడైతే అబ్బో వెళ్ళిపోతున్నాడు. అరే మామ 2 seconds గ్యాప్ ఉందా వాడికి మనకి? 2.5 అంటే పుష్ చేయాల్సిందే మామ, ఎలాగైనా పుష్ చేయరా మ్యావరిక్. సో ఓకే, మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ, ఇదైనంత మందికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ రైట్, ఓకే ఓకే. సో ఇంకా ఏముంటుంది మామ, పెద్ద సంగతి అంతేలే. ఓకే అండ్ ఈ కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగుంటుంది మామ. పిఓవిలో కెమెరా యాంగిల్స్లో లోపల హెల్మెట్ లోపల నుండి చూసేది ఒకటి ఉంటుంది, హెల్మెట్ నుండి చూసేది ఒకటి ఉంటుంది. 2 పిఓవిస్ ఉంటాయి, 2 చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఎదర ఈ హుడ్ది కానీ లేకపోతే ఈ సేఫ్టీ షీల్డ్ కానీ, అరే రే పుష్ చేయి ఎవరికి పుష్ చేయరు. అరే ఓకే ఎక్కడో మిస్ అయిపోతున్నాను, సారీ. ఓకే ఓకే, ఏంటంటే ఆ విండ్షీల్డ్ కానీ వీటన్నిటి మూలంగా ట్రాక్ కనపడదు సరిగ్గా. అది లేకపోతే ఎలాగైనా కానీ మనం ఆడొచ్చు. ఓకే, ఎలాగైనా కానీ పుష్ చేయాలి. గుద్దు పోతే 5 seconds పెనాల్టీ పడుద్ది, గుద్దుపోకూడదు అనేసి జాగ్రత్తగా ఆడుతున్నాము. ఓకే, ఎలాగైనా కానీ ఈ ల్యాప్లో ఎలాగైనా పుష్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. ఇట్స్ ఓకే, మనం దాటచ్చు మామ తలుచుకుంటే. మీరు గట్టిగా మీరు లైక్ కొట్టండి, అందుకనే నేను దాటలేకపోతున్నా వాడిని. ఎలాగైనా కానీ బీట్ చేయాలి. ఓకే ఓకే. సో అరే బ్యాటరీ పవర్ సగం ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. ఆల్ రైట్. సో జాగ్రత్తగా వెళ్తున్నాను మామ. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఎడిటింగ్ స్టైల్ మారుద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఓకే, ఎలాగైనా కానీ నేను మాత్రం చేస్తాను మామ, డెఫినెట్గా కష్టపడతాను. మీరైతే వీడు సపోర్ట్ చేయండి కొద్దిగా. ఆల్ రైట్. ఇంకా పుష్ చేయకపోతే కష్టం మామ. ఈ రేడియో కూడా చెప్తున్నట్టున్నాడు నాకు తెలిసి, అదే రెయిన్ స్టాప్ అయిపోతుంది అనేసి. ఓకే, డిఆర్ఎస్ ఏ క్షణంలో నేను ఓపెన్ అయ్యొచ్చు. ఓకే, అలాగైనా పుష్ చేయి కమాన్, లెట్స్ డూ ఇట్ గాయ్స్. ఓకే గాయ్స్, పుష్ చేసాము. ఓకే సో ఓకే ఎలాగైనా కానీ వెళ్ళాలి. అరే జాగ్రత్త. ఓకే జస్ట్ మిస్ గాయ్స్. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మనమైతే P1లోకి వచ్చాం. చాలా బాగుంటుంది మా గేమ్ మాత్రం. ఓకే. అరే వెళ్ళరా వెనకాలే వచ్చేసాడు. ఓకే అనౌన్స్ చేసాడు, పుష్ చేసాం కాబట్టి సరిపోయింది. ఓకే, బ్యాటరీలో ఆ కొద్దిగా ఉండేది ఉంచాలి మామ. ఇప్పుడు సడన్గా ఏమవుద్దంటే వాడు వెనకాల నుండి వచ్చేస్తాడు ఎదరికి, ఆ టైంలో అయినా ఉంచాలి మనం అది. ఓకే ఇగో ఇలాంటి కటింగ్లను బట్టి మీరు అక్కడ స్పీడ్ అనేది తగ్గిపోతా చూసుకోవాలి. ఓకేనా? మీరు 200లో నేను షార్ప్ కటింగ్ తిప్పుతా అంటే అది అవ్వదు. అట్లీస్ట్ ఒక 4th gear దాకా అయినా డౌన్ చేయాల్సి వస్తుంది. రైన్లో అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఓకే మనమైతే P1లోకి వచ్చేసాము గాయస్. ఇంకా మనదే విజయం డెఫినెట్గా. ఓకే, డిఆర్ఎస్ కూడా ఆనందింది మామ, డిఆర్ఎస్కి ఎనేబుల్ ఇచ్చేసాడు. సో ఓకే, ఆల్ రైట్ గాయ్స్. చాలా కష్టపడ్డాను మా ఈ వీడియో కోసం. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. డెఫినెట్గా నేను ఇంకా కొత్త కంటెంట్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ సీ యూ, గుడ్ బై.